హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వీక్ అంతా కూడా నవంబర్, నాకు తెలిసి మిడ్ నవంబర్ నుంచి థ్యాంక్స్ గివింగ్ డీల్స్ ఇట్లా అంతా కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. నేను కూడా పర్చేస్ చేశా, బట్ వెరీ మైండ్ఫుల్. నాకు ఏం కావాలో అవే కొనుక్కున్నా. ఈసారి పర్చేస్ చేసిన దాంట్లో నాకు బాగా 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 నచ్చినది నా పిలాటస్ రీఫార్మర్ పర్చేస్ చేసాము. మేము చాలా నుంచి వెతుక్కుంటున్నాం. భరత్ వెతుకుతూనే ఉన్నాడు మంచి డీల్స్, ఏమైనా ఇట్లా రిఫార్మర్ మీద ఉంటుందా అని చెప్పి తనకి అమెజాన్లో దొరికింది. సో తీసుకున్నాము. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాం పర్ క్లాస్. నేను చెప్పా కదా మా కమ్యూనిటీనే వెళ్తా అని చెప్పి ఎవ్రీ వీక్ 2 క్లాసెస్కి వెళ్ళేదాన్ని నేను. ఈచ్ క్లాస్కి $50 పే చేస్తా. సో నా 1 year పోయిన దానికన్నా తక్కువే అయిపోతుంది నేను రిఫార్మర్ కొనుక్కుంటే. అండ్ పాస్ట్ 1 year నుంచి చేస్తున్నా కాబట్టి ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ ఆన్ ది రిఫార్మర్. సో అది పర్చేస్ చేశాను. ఇప్పుడు భరత్ దీన్ని ఫిక్స్ చేస్తున్నాడు. చూడనీకైతే ఫస్ట్ గ్లాన్స్ లో మంచిగానే వచ్చింది, ఫిక్స్ చేశాక చూడాలి. చాలా నీట్ ఉంది, రైట్? అన్ప్యాకింగ్ నీట్ ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ మిల్లో ఇది ఏదో ఉంది, ప్యాకింగ్ లోపల బయట కవర్ తీసాక చూద్దాం అదేంటో. అండ్ ఇవి ఎంతో ఉన్నాయి. ఇవి నువ్వు మేబీ ఇట్లా లోపలి పెట్టావేమో. నో, ఇక్కడ వెయిట్ స్ట్రింగ్స్ వస్తాయి. సో నువ్వు నువ్వు వెయిట్ పెట్టుకోవచ్చు. 40 kgs, 60 kgs, 100 kgs అట్లా మనం ఎంత వెయిట్ అయితే పుల్ చేయగలుగుతామో ఆ వెయిట్ స్ట్రింగ్స్ అటాచ్ చేసుకోవడానికి. ఇక్కడ కేజెస్ లో పుల్ చేయలేదు అమ్మ, కానీ ఎల్బీస్ లో పుల్ చేస్తుంది. లేదమ్మా, కేజెస్ లో నేను పుల్ చేస్తుంది. సరేదా, నాన్న ఫిక్స్ చేయనివ్వు. నువ్వు ఫస్ట్ తిను. తినేసి తిను. వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ కటింగ్ దిస్. సో ఎక్కడైనా వుడ్ చిప్స్ అయ్యాయా, వుడ్ మంచిగా ఉందా, అదంతా కూడా ఐషానియా చెక్ చేస్తుంది, మాకు హెల్ప్ చేస్తుంది కదా. తను ఈ పని చేస్తుంది. అండ్ భరత్ ఇక్కడ మేజర్ ఫిక్సింగ్. బట్ యాక్చువల్గా తక్కువనే ఉంది ఫిక్సింగ్ అని చెప్పాడు, బట్ భరత్ అన్నాడు ఏం తక్కువ లేదు, చాలా మంచిగానే ఉంది అని చెప్పి ఫిక్సింగ్ అయితే. సో ఫర్ వుడ్ చిప్స్ అట్లా ఏమీ అవ్వలేదు, మంచిగానే ఉంది వుడ్ కూడా. ఓకే నాన్న, చెక్ చేయి. ఓకే, యూ విల్ చెక్ ద వుడ్, యూ విల్ చెక్ ఆన్ ద వుడ్. వుడ్ చెక్ చేస్తావా పోయి? సరే తల్లి, ఓకే తీసుకొస్తున్నా. చాలా ఫిక్సింగ్ ఉంది, టైం పడుతుంది అనుకుంటా. అట్లీస్ట్ ఒక 2 to 3 hours పడుతుంది కదా. ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోనికి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1 hour మొత్తము అలైన్ చేసుకోవడానికి. చిన్నవన్నీ కూడా అట్లనే వదిలేశారు. అన్ని స్ట్రింగ్స్ పెట్టేసా? యా, ఫిక్సింగ్ వరకు అయిపోయాక మారుస్తానులే. బట్ చాలా టైం పడుతుంది కదా నీకు అసలు. హెవీ కూడా ఉంది కొంచెం, బట్ దట్స్ ఓకే. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా పిలాటిస్ రిఫార్మర్ నాకు వచ్చేసింది. క్వాలిటీ బాగుంది, వుడ్ కదా, మంచిగా ఉంది. ఇది అట్లా మొత్తం ఫిక్స్ చేసి, మొత్తం వాళ్ళే ఫిక్స్ చేసి పంపిస్తే మేబీ మీకు అరౌండ్ 1900 నుంచి అట్లా కనిపిస్తుంది. 17 అరౌండ్ ఈ క్వాలిటీది 1900 నుంచి అట్లా కనిపిస్తుంది. ఇది ఫిక్స్ చేసి పంపిస్తారో లేదో తెలియదు, నేను కూడా చూడలేదు. చూసాను కదా దాంట్లో ఒకటి ఫుల్లీ ఫిక్స్డ్ వస్తుంది అని చెప్పావు నాతో. ఇన్స్టాల్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఏది ఫిక్స్ చేయలేదు, జస్ట్ బేస్ వుడ్ ఒక్కటే వచ్చింది. ఇదంతా తినే ఫిక్స్ చేశాడు. మాకు మొత్తం ట్యాక్స్ అంతా కలిపి ఒక $750 అట్లా ఏంటదా. యా, అంతే, లెస్ దాన్ $800 లో వచ్చేసింది. పోతుంది. గ్రీన్ పెట్టాను. తీస్తావా కొంచెం? బాగుంది వర్క్. Are you happy? ఎక్స్ట్రీమ్లీ. చాలా బాగుంది, మంచిగా ఉంది. అండ్ ఇది ఏం ఎక్కువ రెగ్యులర్ గా వాడరు కదా. ఏది బాక్సా? బాక్స్. ఓకే, యాక్చువల్గా బాక్స్ ఏం చేయొచ్చు, ఇట్లా సైడ్ కూడా వేసుకొని మనం అది చేస్తాం కదా, లంజెస్ చేస్తాం కదా, దానికి ఒక లెగ్ ఇక్కడ నీకు ఈక్వల్ అవ్వడానికి ఒక లెగ్ దీనిపైన ఒక లెగ్ దీనిపైన పెట్టుకోవచ్చు. బట్ నేను ఎక్కువ వాడాలి.
సో ఫస్ట్ హెడ్ ఎప్పుడు హెడ్ పెట్టుకోవాలి, లేకపోతే ఇట్లా అనిపిస్తుంది. ఫస్ట్ హీల్స్. తర్వాత ఇక్కడ ఇట్లా ఇది చేపిస్తుంది. లావు థ్రెడ్ అడ్జస్ట్ చేయాలి కదా ఇది. ఓకే చేస్తా. యా సరిపోతుంది, నాకు అర్థమైంది. థ్రెడ్ నీకు వచ్చేస్తుంది కనిపించడం లేదు. అదేలే. సో థ్రెడ్ అడ్జస్ట్ చేయాలి. ఇట్లా పెట్టు. అమ్మా ఏంటమ్మా ఇంకా ఆమె హడావుడి నీకు తెలియదా అసలు. ఫస్ట్ ఎక్కింది ఆమె. ఎట్లా చేయాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తుందో చెప్పండి, చేసిస్తాను. ఇంకేంటమ్మా? అంతేమ్మా. ఒక రెడ్ హార్ట్ చెప్పు. రెడ్ హార్ట్. హైషానితో కలిసి పెయింటింగ్ వేస్తున్నానమ్మా. సరే కాసేపు పడుకొని లేమ్మా, లేచాక కాల్ చేయి, ఓకేనా? And then we leave. బాయ్ అమ్మా. And then we name it Dolly. జిమ్నాస్టిక్స్ క్లాస్ అయిపోయాక ఐషానికి చెప్పాను, నాతో నువ్వు పెయింటింగ్ వేస్తావా, నీకు బ్యూటిఫుల్ ఆర్ట్ నేర్పిస్తా అని చెప్పింది. సరే వేస్తా అన్న. అప్పటి నుంచి బాగా భరత్ ఫిక్స్ చేసేటప్పుడు ఆమెకి కూడా చాలా ఎక్సైట్మెంట్ వచ్చి అక్కడే ఉంది. ఆ ఫిక్సింగ్ అంతా అయిపోయాక ఇంకా రా బోధం చేసుకుందాము అని చెప్పి తీసుకొచ్చింది. సో నేను ఐషాని బ్యూటిఫుల్ ఆర్ట్ చేసాము. తను ఎలా చెప్తే అలాగా చేసి, అండ్ దీంతో మేము అది కూడా చేస్తాము, ఎన్వెలప్ కూడా. ఓకే, But he envelope different. బట్ ఈ ఎన్వెలప్ డిఫరెంట్. Real కాదు. యా రియల్ కాదు. చేసేసుకుంటే అయిపోతుంది ఈ రోజుకి, అంతే కదా. ఇప్పుడు ఇట్లా పెట్టు. Hello. నా రిఫార్మర్ సెట్ చేసేసుకున్నాము. ఆఫీస్ రూమ్ లో పెట్టుకున్నా నేను, బికాస్ ఎవ్రీ సింగిల్ డే ఇది నాకు రిమైండ్ చేస్తుంది. వేరే ఏ రూమ్ లో పెట్టుకోకుండా నేను రెగ్యులర్ గా వెళ్ళే రూమ్ లోనే పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, నువ్వు రోజు వర్క్అవుట్ చెయ్యి అని చెప్పి. ఇట్లా మనం అనుకుంటాం కదా 2026 ఇట్లా ఇయర్ మారేటప్పుడు గోల్స్ అట్లా అని చెప్పి, నేను ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను పెట్టుకున్న ఒకటే ఒక గోల్. ఏంటి అంటే మంచిగా మంచి ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ నేను నా మీద, నా చిన్న ఫ్యామిలీ మీద, నా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, వీటి మీదే ఫోకస్ చేయాలి, వేరే చెత్తంతా ఏది పట్టించుకోవద్దు అని చెప్పి అనుకున్నా. సో ఫార్ ఓకే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే నేను ఇలా అనుకున్నది మంచిగా చేస్తూ ఉన్నా. అండ్ బయటికి వెళ్ళి చేసేదాన్ని కదా పిలాటిస్, అది వీక్లీ 2 or once అలాగే వెళ్ళేదాన్ని. అండ్ ఇప్పుడు ఇది కొనుక్కున్నాక ఆల్మోస్ట్ రెగ్యులర్గా చేస్తున్నాము నేను భరత్. ఎవ్రీడే లీస్ట్ 30 minutes అయినా చేస్తున్నాను. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినప్పుడు కొంతమంది నాకు మెసేజ్ చేశారు, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, స్మూత్గా ఉందా లేదా అని చెప్పి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా దీనికన్నా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే ఫిక్స్ చేసి పంపిస్తారు. దీనికి మనము ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. భరత్కి 3 hours పట్టింది. యూజువల్ గా మాకు ఏదైనా ఫిక్స్ చేసేవి టైం పడుతుంది. కొంచెం ప్రో అట్లా ఉంటే వాళ్ళు ఒక 1 hour మేబీ 2 hours లో చేసేసుకోవచ్చు. అండ్ నేను చూపిస్తాను మీకు వెయిట్స్ కూడా. ఈ ఎల్లో ఉంది కదా, ఇక్కడ ఈచ్ ఎల్లో స్ట్రింగ్ వచ్చేసి 30 lbs, 30, 60. హ్యాండ్స్ చేసేటప్పుడు అయితే నేను 60 lbs తో చేయగలను. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే నాకు చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఈ గ్రీన్ వచ్చేసి 40, ఈచ్ 40. సో 80. 2 greens పెట్టుకుంటే లెగ్స్కి వచ్చేవరకు నేను ఈ 2 greens ప్లస్ ఎల్లో పెట్టుకొని చేయగలను. ఇక్కడ ఇంకొకటి ఉంది రెడ్, ఇది చాలా హెవీగా అనిపిస్తుంది, నేను అసలు చేయలేను. భరత్ యూజ్ చేస్తాడు ఈ 2, చాలా అంటే చాలా హెవీ ఉంటాయి ఈ 2 అయితే. ఇంకెవరైనా ఫుల్ ప్రోస్ ఉండి చాలా మంచిగా వాళ్ళు అయితే అన్నీ పెట్టుకొని చేస్తారేమో, కానీ ఈ 2 నేను అసలు ఇంచ్ కూడా చేయలేను రెడ్తో అయితే. సో మేమిద్దరం చేసేటప్పుడు ఎవరికి ఏ ఎక్సర్సైజ్ కావాలో దాని ప్రకారం ఈ వెయిట్స్ అడ్జస్ట్ చేసుకుంటాం.
కొంచెం సేపు అయిపోయాక లెగ్స్ అయితే షివర్ అయిపోతాయి అసలు. వెల్ వర్కౌట్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయాక నాకు కూడా అనిపిస్తుంది ఇట్లా పెయిన్స్ మనకు స్టార్ట్ అవుతుంది కదా, చాలే చాలా చేసేసా ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి. సో కన్సిస్టెంట్గా ఇట్లా టైమర్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఇట్లా 40 మినిట్స్ పెట్టుకొని ఆ 40 మినిట్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ మనకు మజిల్ మాస్ తగ్గిపోతుంది. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఉమెన్. ఇట్లా నేను అన్నీ చూస్తూ చదువుతూ ఉంటే నాకు అనిపించింది, లేదు నేను అవన్నీ గుర్తు తెచ్చుకుంటా, ఓకే లేదు మంచిగా నా టైం యూటిలైజ్ చేసుకోవాలి, నేను చెయ్యాలి అని చెప్పి. అందుకే కంపల్సరీ ఇట్లా చేసిన ప్రతిసారి నాకే అనిపిస్తుంది ఎంత నాకు ఆ రోజు అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, నా మూడ్ చాలా మంచిగా అవుతుంది, వేరే ఏ థాట్స్ లేకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేసిన ప్రతిరోజు కూడా. ఐఎమ్ ట్రయింగ్ టు బి సూపర్ కన్సిస్టెంట్ విత్ ద వర్కౌట్స్. ఇన్ కేస్ టైం లేకపోతే అప్పర్ బాడీ అయినా స్కిప్ చేస్తాను, కానీ లెగ్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ సింగిల్ డే చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ బ్లాగ్ వల్ల మీరు ఇట్లా మేము కూడా పిలాటిసే చేయాలి, లేకపోతే ఈ స్టూడియో రిఫార్మర్ కొనాలి అని కాదు. జస్ట్ ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ మోటివేషన్. మీకు ఏ వర్కౌట్ కావాలి అంటే అది. బట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎస్పెషలీ ఉమెన్కి వెరీ ఇంపార్టెంట్. మనమే ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది మనం వర్కౌట్ చేస్తే. అయిపోయింది నా ఎక్సర్సైజ్. చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది, చాలా మంచిగా నిద్ర కూడా పడుతుంది పిలాటిస్ చేశాక. ఇట్లా నేను అరౌండ్ ఆఫీస్ అయిపోయాక 5:30 to 6:30 అట్లా చేస్తూ ఉంటా. అండ్ నాకు అసలు నేను పిలాటిస్ చేసిన రోజు చేయని రోజు డిఫరెన్స్ చూస్తే, చేసిన రోజు చాలా మంచిగా సౌండ్ స్లీప్ నిద్రపోతాను, చేయని రోజు ఒకసారి అనిపిస్తుంది డిస్టర్బెన్స్ స్లీప్ అట్లా అనిపిస్తుంది. మేబీ బాగా అలసిపోవడం వల్ల అలా నిద్రపోతానో ఏమో కూడా. బట్ దీనివల్ల మంచిగా స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను భరత్కి చెప్పేది ఏంటంటే 2026 నాకు 6 పాయింట్ కావాలి భరత్ అని చెప్పి. మనం రైస్ తింటాం కదా, కార్బ్స్, నువ్వు డైట్ చాలా చాలా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. మా తమ్ముడు భరత్ వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను చెప్తాను, నాకు లూజ్ ఆర్మ్స్ ఉన్నాయి, ఇది ఫిక్స్ చేయాలి అది ఫిక్స్ చేయాలి నేను అని చెప్పి. బట్ నేను అది చాలా నైస్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా ఇట్లా ఏమి చెత్త మాట్లాడుకో, మేము మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లా హెల్దీ ఈటింగ్ లేకపోతే చేసే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అవే మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయిషాని చూస్తూ ఉంటది కదా, మనము మన పేరెంట్స్ ని ఒక టైం ఇట్లా మంచిగా రోల్ మోడల్ లాగా కూడా తీసుకుంటూ ఉంటాం. నాకు అనిపిస్తుంది ఓకే నేను క్లీన్ ఈటింగ్, హెల్దీ లైఫ్ స్టైల్, మంచిగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటే మేబీ పెద్దగేటప్పుడు తను కూడా ఇవే చూసి పెరుగుతుంది కదా, ఓకే ఇట్లా చేయాలి అనుకుంటది అని చెప్పి. అట్ ద సేమ్ టైం నేను ప్రాపర్ గా స్కిన్ కేర్ కూడా తీసుకుంటా, మంచిగా టైం తీసుకుంటా నేను రెడీ అవ్వడానికి. మంచిగా మనం ఎప్పుడైనా మీరే ఒక 1 వీక్ అలా మంచిగా రెడీ అయ్యి అట్లా చేసి చూసినప్పుడు మనకే అనిపిస్తుంది, మన మీద మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ డే కూడా ఎస్పెషలీ నాకైతే మంచిగా మార్నింగే లేసి కొంచెం దండం పెట్టుకొని రెడీ అయ్యి కనెక్ట్ అట్లా అయినప్పుడు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఆ డే అంతా కూడా. ఒక్కొక్క రోజు చాలా రష్ అయిపోతా ఉంటది, ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతాను, పనులను చేసేసి ఎప్పుడో ఈవినింగ్ అయిపోతుంది నాకు స్నానం చేసేవారు కూడా. ఆ రోజు అంతా కూడా నాకు నా మైండ్ అంతా కూడా చాలా క్లమ్జీగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం ఇంకా నేను అనుకునే హ్యాబిట్స్ ఏంటంటే ఇంకొంచెం ముందు చెల్లేయాలి. 5:30 అట్లా లేస్తూ ఉంటా, ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే నా కోసం నాకు ఇంకా మంచిగా టైం ఉంటుంది. మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు అనుకుంటా. చూద్దాం 2026 లో ఏమైనా చేస్తానేమో. ఇప్పుడైతే వెళ్ళి ఇంకా షవర్కి వెళ్ళాలి. వర్కౌట్ చేసి మంచిగా హాట్ షవర్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ నాకు అనిపించింది ఓకే స్కిన్ కేర్ కూడా చూపించేద్దాము అని చెప్పి. రెగ్యులర్ గా పెట్టేది స్కిన్ కేర్ అడుగుతూనే ఉంటారు, హెయిర్ కేర్ స్కిన్ కేర్. హెయిర్ కేర్ నా దగ్గర నిజంగా పెద్ద ప్రోడక్ట్స్ ఏం వాడను కాబట్టి నేను హెయిర్ కేర్ ఎక్కువ చేయను. స్కిన్ కేర్ ఒక 2 products చేంజ్ చేశాక నా స్కిన్ కేర్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఆ 2 products కూడా చాలా కాస్ట్లీ కాదు, అఫోర్డబుల్. ఎట్లా మరి $70-80 అలా కాదు. అండ్ క్లీన్ స్కిన్ కేర్ చాలా చాలా బాగా వర్క్ అయింది నాకు. మీరు ఇంతకు ముందు ప్రీవియస్ బ్లాగ్స్ ఎట్లా చూస్తే నాకు ఈ పార్ట్ ఆఫ్ ద ఫేస్ లో కొంచెం పోస్ట్ యాక్నే మార్క్స్, ఇక్కడ కూడా మా మమ్మీ డ్రాప్ చేసే బ్లాగ్ లో కూడా నేను అవి యూజ్ చేశా, హైడ్రోకార్టిసాన్ ప్యాచెస్.
నాకు బాగా పింపుల్స్ వస్తున్నాయని చెప్పి చాలా మార్క్స్ పడ్డాయి. ఇటు సైడ్ మార్క్స్ ఉండవు, ఇటు సైడ్ బాగానే పడ్డాయి. ఒక కొత్త సీరం నేను ఇది సెఫోరా సేల్ లో తీసుకున్నా కదా, ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే జస్ట్ 1 వీకే చాలా అంటే చాలా లైట్ అయ్యాయి. అసలు ఈ 2 అయితే ఎక్స్ట్రీమ్ గా లైట్ అయిపోయాయి. నాకు తెలిసి ఈ బాటిల్ అయిపోయేటప్పుడు డెఫినెట్ గా ఈవెన్ స్కిన్ టోన్ అయితే అవుతుంది. ఇది మస్ట్ బై అనిపించింది నాకు. చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మీకు కూడా అట్లా ఎవరికైనా పోస్ట్ యాక్నే మార్క్స్ అట్లా ఉంటే ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ అది కాకుండా ఇది కెమికల్ పీల్, అస్సలు స్ట్రాంగ్ ఉండదు. నైట్ యూస్ చేయండి, టోనర్ లాగా రాసేసుకోవడమే, మంచిగా మన డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది. ఇవి 2 టుగెదర్ ఉండి ఇట్లా మీకు పోస్ట్ యాక్నే మార్క్స్ ఉంటే ఈ టుగెదర్ కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తాను. అండ్ ఈ రోజు ఇట్లా నేను చూసి సెఫోరాలో నాకు ఇన్ని పాయింట్స్ స్పెండ్ చేశాను కాబట్టి ఇట్లా నాకు ఇంకొక 1 టైం పర్చేస్ చేసుకుంటే ఇట్లా 20% ఆఫ్ అట్లా వస్తుంది అని వచ్చింది. అది ఎవరి ఇండివిజువల్ అకౌంట్ కి వాళ్ళకి వస్తుంది అది. సో నేను అనుకున్నా ఇది స్టాక్అప్ చేసుకుందాము అని చెప్పి. సో ఫార్ ఇన్ని ఇయర్స్ లో నాకు ఇంత మంచిగా నచ్చిన సీరం అయితే నాకు తెలిసి ఇదే. సీరమ్స్ నేను రెగ్యులర్ గా వాడుతుంటే మారుస్తూ ఉంటాగా, నాకు అంత బాగా ఇట్లా హుక్ అయిపోతా ఒక సీరం కి ఏది అనిపించలేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ యాజ్ యూ నో స్టిల్ నేను ఇంకా ఇదే వాడుతున్నా, టాటా హార్పర్ మాయిశ్చరైజర్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వన్స్ ఇది అయిపోయాక నా దగ్గర ఇనిస్ట్రీ ఉంది, అది వాడతాను. బట్ ఈ 2 ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా యాక్నే మార్క్స్ అట్లా ఉంటే ట్రై చేయండి. వర్త్ మనీకి అయితే వర్త్, చాలా అంటే చాలా బాగా పనిపిస్తున్నాయి. అండ్ that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.